మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వైకే టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 12 అవర్స్ లైవ్ మ్యారథాన్ కు స్వాగతం సుస్వాగతం అండి. ఈ రోజు ఈ పూలే గారి జయంతి సందర్భంగా మనము ఈ స్టూడియోలో బీసీ ఎడ్యుకేషన్ మీద చిన్న డిస్కషన్ ఏర్పాటు చేశాం. అసలు మన రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు నిజంగా ఫెసిలిటీస్ అన్ని అందుతున్నాయా? విద్య అనేది మనందరి ప్రాథమిక హక్కు, మరి అది అందరికీ అందుతోందా? ఇలాంటి వివరాలన్నీ, అసలు బీసీల డిమాండ్స్ ఏంటి ఈ ఎడ్యుకేషన్ విషయంలో, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మన మధ్య 5 గెస్టులు ఉన్నారు. ముందుగా తెలుగు నేత స్టూడెంట్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ చరణ్ సాయి యాదవ్ గారు, అలాగే జంపాన సుధాకర్ గారు ప్రతిభ జూనియర్ కాలేజ్ డైరెక్టర్ గా ఉన్నారు. నమస్తే సుధాకర్ గారు. అలాగే బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు రావు గారు, డాక్టర్ రావు గారు ఉన్నారు. నమస్తే రావు గారు. అలాగే అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్యామ్ చందర్ శేషు గారు, డాక్టర్ అంతా ఉన్నారు. నమస్తే అండి. అలాగే ఉప్పర నాగేశ్వరరావు గారు, వీరు ఓబీసీ స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. వెల్కమ్ టు వైకో స్టూడియో అండి. మొదటగా మీరు చెప్పండి, అసలు బీసీ విద్యార్థులు చదువుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని మీరు అనుకుంటున్నారు? ముందుగా మేడం, ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఆ దేశంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత విద్యావంతులు అయితే ఆ దేశం అభివృద్ధి చెంది, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కానీ గత 70-80 సంవత్సరాల నుంచి మన స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇవాళ కూడా బలహీన వర్గాల వారికి అనేక అవకాశాలు అందకుండా పోతున్నాయి. దాంట్లో ప్రధానంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉంది మేడం, అది కానివ్వండి, లేకపోతే బిట్స్ పరాన్ని కానీ ఇలాంటి ఇట్లలో ఇవాళ కూడా మాకు రిజర్వేషన్ లేదు అక్కడ. తర్వాత ఈ హాస్టల్స్ చూసినట్లయితే మీరు చూస్తున్న బల్లులు పడడం, అలాగే టాయిలెట్ లేకపోవడం, డ్రింకింగ్ వాటర్ లేకపోవడం, వాళ్ళకి సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేకుండా ఉన్నాయి హాస్టల్స్లో. అలాగే 175 నియోజకవర్గాలు మనకు ఉన్నప్పటికీ కూడా జ్యోతిరావు పూలే గురుకుల హాస్టల్స్ చూస్తే 76 ఉన్నాయి. 10 ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కానీ ప్రతి నియోజకవర్గం కనీసం ఒక గురుకుల పాఠశాల, గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ అయినా సరే జ్యోతిరావు పూలే పెట్టితే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి 1.5 నుంచి 2.5 మధ్య ఉన్నటువంటి లక్షల జనాభాలో బీసీలో 50% ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లలకి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ చూసినట్లయితే అరకొరగా ప్రభుత్వం పాపం లేట్ అయినా సరే ఏదో అప్పులు చేసి తీసుకొచ్చి ఇస్తుంది. కానీ కాలేజీల్లో పరిస్థితి వస్తే ఆ ఫీజు రియంబర్స్మెంట్ సగం సరిపోతుంది, సగం ల్యాబ్ ఫీజుల్లో ఇంకో ఫీజుల్లో రూపాయలు వసూలు చేయాల్సి వస్తుంది. దానికోసం తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడి అప్పులు పాలు చేసుకొని కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రకంగా పిల్లలకి ఉన్నటువంటి సోషో ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ వలన డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా మేము బీసీ విద్యార్థులు డిజిటల్ ఎడ్యుకేషన్ చాలా వెనకబడి ఉన్నారు మేడం. అప్పుడు కార్పొరేట్ స్కూల్స్లోనో లేదా ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివేటటువంటి ఇతర పిల్లలతో, ఇతర సామాజిక వర్గ పిల్లలతోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి వారు లేదా రెసిడెన్షియల్ హాస్టల్స్లో చదువుకున్నటువంటి విద్యార్థులు బీసీలు వీళ్ళు డిజిటల్ ఎడ్యుకేషన్లో వెనకబడి ఉండటం వలన ఇవాళ మన ప్రభుత్వం క్వాంటమ్ కంప్యూటర్స్ అనో లేదా ఇంకోటనో ఐటీ అనో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనో అనేక రంగాల్లో ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రపంచంలో పోటీ పడేలాగా వెనకబడిపోతున్నారు. అలాగే పోటీ పరీక్షలకు అటెండ్ అవ్వడానికి ఆర్థిక స్థోమత లేవు. అలాగే ఈ దేశంలో ఇప్పుడు కొత్త కొత్త కంపెనీలు చాలా వస్తున్నాయి మన రాష్ట్రానికి. వాళ్ళందరూ కూడా 1,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు వాళ్ళకి ఇస్తున్నాం మనం. ఇచ్చినప్పుడు వాళ్ళకి కార్పొరేట్ రెస్పాన్సిబుల్ ఫండ్స్ కింద వాళ్ళు తప్పనిసరిగా కార్పొరేట్ రెస్పాన్సిబుల్ ఫండ్స్ కనుక ఇచ్చినట్లయితే ఆ ఫండ్స్ని స్కూల్స్ కానీ అడాప్ట్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయాలి మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా కంపెనీ వస్తుంది, లేదంటే గూగుల్ వస్తుంది, వాళ్ళకి కొన్ని స్కూల్స్ కనుక ఇచ్చినట్లయితే అడాప్ట్ చేసుకోమని కార్పొరేట్ రెస్పాన్సిబుల్ ఫండ్స్ కింద వాళ్ళు దాన్ని డెవలప్ చేసినట్లయితే ట్రస్టులు కాబట్టి జాగ్రత్తగా చేస్తారు వాళ్ళు. ఆ రకంగా స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉంటే అక్కడ కూడా చదువుకోవడానికి ఒక ఆత్మవిశ్వాసంతో పిల్లలు పైకి రావడానికి అవకాశం ఉంటుంది. చదువుకున్న తర్వాత కూడా వాళ్ళ ప్లేస్మెంట్ చేయడం చాలా వెనకబడిపోతున్నారు బలహీన వర్గాల పిల్లలు. ఎందుకంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు, కూలీనాలి చేసుకుంటున్న పిల్లలు, వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ చదివే పిల్లలతో పోటీ పడాలంటే అది చాలా ఇబ్బంది అవుతుంది. దానికి ప్రభుత్వం కానీ సమాజం కానీ మనం ముందుగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అవును సార్, చాలా బాగా చెప్పారు. మీరు నిజంగా వాల్యుబుల్ సజెషన్స్ కూడా ఇచ్చారు రావు గారు. చరణ్ సాయి యాదవ్ గారు, మీరు చెప్పండి. తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఉన్నారు మీరు.
మీరు చెప్పండి, మీరు రావు గారు చెప్పిన మాటలతో ఏకీభవిస్తారా? మీరేమనుకుంటున్నారు? అంటే ఈ బీసీల చదువు విషయంలో నిజంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని మీరు అనుకుంటున్నారు? వాస్తవానికి రావు గారు చెప్పిన దాన్ని చూసుకుంటే ఇబ్బంది పడిన మాట వాస్తవం. గత ప్రభుత్వంలో అనేక సార్లు ఈరోజు విద్యార్థులు నాకు చెప్పారు కదా, హాస్టల్లో పాము కాటికి గురై చనిపోయిన విద్యార్థులు కూడా గత ప్రభుత్వంలో చాలా మంది ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యార్థులకి ఏదైతే ముఖ్యంగా బీసీ విద్యార్థులకి అనేక కార్యక్రమాలు మేము చేస్తా ఉన్నామని చెప్తున్నారు, కానీ 0% గత ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. ఈవెన్ ఒక స్టడీ సర్కిల్ అయినా ఒక విద్యార్థికైనా గత ప్రభుత్వంలో కోచింగ్ సెంటర్లో ఇచ్చారా? 0% ఇవ్వాల. అదే 2014 నుంచి 19 మధ్యలో 1975 మంది విద్యార్థులకి స్టడీ సర్కిల్స్ ద్వారా దాదాపు 2000 రూపాయల కోట్లు ఈరోజు ఖర్చు పెట్టి స్కిల్స్ నేర్పించారు. ఈరోజు స్కిల్స్ లేవు. ఈరోజు బీసీ విద్యార్థులు నేర్చుకోవడానికి స్కిల్స్ నేర్చుకోవాలంటే డబ్బుతో కూడిన సమస్య. అటువంటి 19 నుంచి ఇప్పటి వరకు లేవు, ఇప్పుడు కూడా లేవా? ఇప్పుడు ప్రవేశపెడుతుంది కొత్తగా స్టడీ సర్కిల్స్, మళ్ళీ నూతన స్టడీ సర్కిల్స్ ని ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఆల్రెడీ స్టడీ సర్కిల్స్ ఓపెన్ చేసి బీసీ స్టడీ సర్కిల్స్ కూడా ఓపెన్ చేయడానికి సిద్ధం చేసింది ప్రభుత్వం. ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకు ఏం కావాలి? ఈరోజు ప్రాథమిక విద్య, ఉచిత విద్య అందిస్తుంది గవర్నమెంట్ అని చెప్తుంది పక్కన. ఇంకోటి అయిపోయిన తర్వాత వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్ కోసం స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టి, అదే విధిగా ఈరోజు వాళ్ళు ఉండడానికి కూడా అనేక చోట్ల ఇబ్బంది పడతా ఉన్నారు. స్టడీ సర్కిల్లో కూడా వాళ్ళకి రెసిడెన్షియల్ ఏర్పాటు చేసి చేయడానికి ప్రభుత్వం అనేక విధాలుగా చెప్తా ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో అమలు చేస్తే ఈరోజు ఇటువంటి ఏదైతే రావు గారు చెప్పారో అవన్నీ కూడా 0% వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పిన విధానం ఏంటి? ఈరోజు అంటరానితనం పోవాలంటే అది విద్యతో స్టార్ట్ అయ్యిద్ది. ఆ విద్య నా ఇంటి నుంచే నేను ప్రారంభిస్తా, నా భార్యతో నేను ప్రారంభిస్తా అని చెప్పి ఈరోజు ఎంతమంది మహిళలు ఈరోజు ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళందరూ అక్కడ కూర్చోడానికి మూల కారణం మహాత్మా జ్యోతిరావు పూలే. ఈరోజు 33% ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లుకి కూడా ఆయన స్ఫూర్తి. అటువంటి ప్రక్రియలో ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ విద్యార్థులకి, బీసీ విద్యార్థులకి ఏదైనా చేసింది ఉందంటే కేవలం ఒక స్టడీ సర్కిల్స్ కి, సంక్షేమ హాస్టల్స్ కే కాకుండా ఇదైతే టాటా కంపెనీలు ఇందాక రావు గారు చెప్పారో అటువంటి వాళ్ళకు కూడా అడాప్ట్ చేసుకునే అవకాశం ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా విద్యార్థుల్లో ఏదైతే ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారో అనేక స్కిల్స్ ఈరోజు క్వాంటమ్ తీసుకొస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మేము దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. వాటికి కూడా ట్రైనింగ్ ఏదైతే కావాల్సిందో దానికి కూడా ఇవ్వాలని చెప్పి మేము ముఖ్యంగా దాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా అండి. అలాగే శ్యామ్ చంద్ర గారు, మీరు చెప్పండి, గ్రామీణ ప్రాంతాల్లో బీసీలు ఎక్కువ, మనకి నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీసీలకు నాణ్యమైన విద్య అందుతోంది అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు విద్య గురించి చాలా మంచి డిబేట్ మీరు తీసుకొచ్చినందుకు ముందుగా మీకు వైకే టీవీ యాజమాన్యానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, దాంట్లో ఎస్పెషల్లీ ఏదైతే దేశంలో సగానికన్నా ఎక్కువ జనాభా కలిగినటువంటి బీసీలకు సంబంధించినటువంటి పిల్లల తాలూకా విద్య మీద తీసుకొచ్చినటువంటి దాని మీద మరొక మారి యాజమాన్యానికి అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ, విద్యకు సంబంధించి ఒక సేయింగ్ ఉంటుందండి, 1000 ఏళ్ల చీకటిని ఒక దీపంతో మనం పారద్రోలగలం. ఆ దీపం పేరే విద్య. ఆ విద్య అనేది ఎలా ఉంటుందంటే, మహాత్మా జ్యోతిరావు పూలే గారు చెప్పినట్టు విద్య లేనిదే వివేకం రాదు, వివేకం లేనిదే మనకి నీతి లేదు, నీతి లేకపోవటం వల్ల పురోగతి ఉండదు, పురోగతి లేకపోతే సంపద ఉండదు, విత్తం ఉండదు, విత్తం లేనిదే శూద్రులు అంటే ఎవరైతే బీసీలు కానీ బలహీన వర్గాలు అందరూ కూడా అధోగతి పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సర్వ కారణాలన్నిటికీ కారణం విద్య. విద్యను కనుక మనం అందించగలిగితే డెఫినెట్గా మంచి స్టేజ్కి వెళ్తారని ఎప్పుడో 1870లోనే పూలే గారు చెప్పడం, మరి ఆయన యొక్క జయంతి సందర్భంగా మీరు ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, డెఫినెట్గా గ్రామీణ ప్రాంతాల్లో అయినా పట్టణ ప్రాంతాల్లో అయినా విద్య అనేది కీలకం అండి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి విద్య వల్లనే ఒక అస్పృశ్యుడిగా, అంటరానివాడిగా ఉన్నటువంటి వ్యక్తి భారతదేశానికి మరి రాజ్యాంగాన్ని అందించగలిగాడు. మరి సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా కొలంబియా యూనివర్సిటీలో ఆయన పేరు మీద పెద్ద విగ్రహం ఉన్నా, లేకపోతే ఈరోజు ప్రపంచ మేధావిగా ఆయన పేరుగాంచిన ఓన్లీ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ ది కీ ఆఫ్ పవర్. అది ఆ ఎడ్యుకేషన్ ఉంటేనే ఆయన తీసుకొచ్చిన రివల్యూషన్స్ కూడా, చదువుకోవాలి, అభివృద్ధి చెందాలి, లేడీస్ ఏంటి, బీసీలు ఏంటి, అందరూ ఆయన తెచ్చిన రీఫార్మ్స్ అన్నీ కూడా ఈ రోజు మనందరికీ మార్గదర్శకాలు దానికి సంబంధించి. ఎందుకంటే భారతదేశంలో మరి 1847 ఆ ప్రాంతంలో అసలు విద్య అనేది లేనటువంటి పరిస్థితుల్లో, శూద్రులకు కానీ అశూద్రులకు కానీ విద్య లేనటువంటి పరిస్థితులు, మహిళలకైతే అసలు చదువు అనేది పూర్తిగా నిషేధం, అదేదో ఉగ్రవాదం కన్నా ప్రమాదకరం అంది, మహిళలు చదవకూడదు అనేటువంటి నేపథ్యంలో మరి ఆయన భార్యని
చదివించి ఈ దేశానికి మొట్టమొదటి మహిళా టీచర్ని అందించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త పూలే గారు. అలాంటి వ్యక్తి తాలూకా జయంతిని మనం ఇంత బాగా సెలబ్రేట్ చేయటం, మీరు 12 గంటల మారదాన్ చేయటం అంటే చిన్న విషయం కాదు, నిజంగా కూడా మంచి ఆలోచన. దాంట్లో మరి సోదరులు రమణ గారు కానీ అదేవిధంగా మన యాదవ్ గారు కానీ చెప్పినట్టుగా ఏదైతే ప్రభుత్వాలు ఏవైనా కూడా స్థితిగతులు అయితే పెద్దగా మారుతున్నటువంటి పరిస్థితులు పెద్దగా ఎక్కడ కనపడట్లేదు. అంటే మనం ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర కనుక తీసుకున్నట్టయితే మొట్టమొదటిసారి రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రవేశపెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో. ఆయన వచ్చిన తర్వాతే రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ పెట్టిన తర్వాతే ఎవరైతే డిప్రెస్డ్ పీపుల్ ఉన్నారో, అణగారిన వర్గాలు ఉన్నారో, వాళ్ళు కాస్త విద్యని చదువుకోవడానికి అవకాశం వచ్చింది. తర్వాత అన్ని ప్రభుత్వాలు దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాయి. తర్వాత రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే లాస్ట్ 5 years, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, పాలసీ మీదే మాట్లాడుతున్నాను, ఎందుకంటే జరిగినవి కూడా మనం మాట్లాడాలి. లాస్ట్ 5 years ఏం జరిగిందంటే, ఇప్పుడు ఇంతకుముందు గత ప్రభుత్వంలో అది ఎన్టీ రామారావు గారైనా, కిరణ్ కుమార్ రెడ్డి గారైనా, రాజశేఖర రెడ్డి గారైనా, లేకపోతే రోషయ్య గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, హూయిజర్ ఎవరైనా కూడా మా ఇంట్లో ఒక 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి రీఎంబర్స్మెంట్ వచ్చేది, స్కాలర్షిప్ వచ్చేది. అది కంటిన్యూస్ ప్రాసెస్. అది దాన్ని పేర్లు ఏదన్నా పెట్టుకోండి, అమ్మఒడి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదన్నా పెట్టుకోండి, మీ పేరు నా పేరు ఎవరి పేరు పెట్టుకున్నా, 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా ఎంతమంది ఉన్నా నేను అందరికీ ఏమైనా ఒక్కరికే ఇస్తానని, ఒక్కరికే నేను రీఎంబర్స్మెంట్ ఇస్తా, ఒక్కరికే నేను స్కాలర్షిప్ ఇస్తా అంటే, అరే ఇంట్లో ఒక పిల్లోడికి ఇస్తే మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి? బర్రెలు కాసుకోవాలన్నా, మట్టి పీసుకోవాలన్నా? ఇది కరెక్ట్ కాదు కదా. దాని మీదే మేము అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది. మీరు ఇస్తున్నారు హ్యాపీ, కానీ మీరు ఎంతమంది ఉంటే అంతమంది చదువుకునేదానికి అవకాశం అండి. మాకు వేరే ఏమి ఇవ్వట్ల, బిల్డింగ్లు అడగట్లేదు, పొలాలు అడగట్లేదు, స్థలాలు అడగట్లేదు. అట్లీస్ట్ ఎడ్యుకేషన్ అనేది బేసిక్ ప్రైమరీ రైట్. మనకి పూలే గారు కూడా హంటర్ కమిషన్ దగ్గర 21 పాయింట్లతో ఆ రోజు ఇచ్చినప్పుడు కూడా చెప్పినటువంటి దానికి చాలా గట్టిగా చెప్పింది ఏంటంటే, విద్య అనేది మానవ హక్కుగా పరిగణించి అందరికీ కూడా సమానమైనటువంటి అవకాశం కల్పించాలని ఆ రోజు చెప్పారు. ఆయన చనిపోయే టైంకి అంబేద్కర్ గారు పుట్టలేదు, కానీ ఆయన పూలే గారిని 3 గురువులు ఒక గురువుగా స్వీకరించారు. నెల్సన్ మండేలా లాంటి వ్యక్తి భారతదేశానికి వస్తుంటే పూలే రాసినటువంటి గులాంగిరి బుక్ని ఆయన ప్రజెంట్ చేయడానికి ఆయన ప్రిపేర్. అంటే ఆ రోజుల్లోనే ఎక్కడో అమెరికాలో నైగ్రో జాతీయులు తాలూకా బానిసత్వాన్ని ఇక్కడ భారతీయ కుల వ్యవస్థలో ఉన్నటువంటి విషయాల్ని ఆయన కలిపి ఆ రోజుల్లో గులాంగిరి రైట్ అంటే ఆయన విజనం. అంటే విద్య మీద ఆయనకు అంత ఆసక్తి, అంత మంచి బాట వేసినటువంటి నేపథ్యంలో తర్వాత ప్రీవియస్ గవర్నమెంట్కి ముందు ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ కాపుల పిల్లలు కూడా మిగతా అగ్రవర్ణాలకి ఈక్వల్గా విదేశీ విద్యను కూడా అభ్యసించాలని చెప్పేసి ఆ రోజుల్లో వాళ్ళ 10 లక్షల రూపాయలు ఇవ్వటం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. నేను చాలామంది పల్లెటూరులో ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది నేను చూశాను. ఆ రోజు కొల్రవీంద్ర గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉండగా అప్పుడు మేము వెళ్ళి రిప్రజెంట్ చేసాం. అన్న మీరు కాపులకి 500 స్లాట్స్ ఇచ్చారు, బీసీలకి ఏమో సగమే ఇచ్చారు, మేము చాలా ఎక్కువ ఉన్నాం కాబట్టి మీరు మాకు పెంచాలని. ఆయన అప్పుడు మాట అన్నారు, బ్రదర్ మీరు ముందు ఇంతమందిని పంపిస్తే నెక్స్ట్ 500 కాదు 1000 ఇస్తాం, ఇబ్బంది లేదు, ముందు వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. సో ఆ దీనిలో చాలా మంది ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళు విదేశాలకు కూడా వెళ్ళి విద్యను అభ్యసించినటువంటి సందర్భం ఉంది. దాన్ని వైండప్ చేసినటువంటి నేపథ్యం. సో 2019-24 మధ్య అందరం దెబ్బలాడడం, కేసులు పెట్టించుకున్నాం, అరెస్ట్లు అయ్యాం, అన్నీ జరిగినాయి. బట్ ప్రభుత్వం ఆ రోజు వినలేదు, కరగలేదు మా మాటకి. ఎక్కడ మరి ఎందుకో పెడచేవని పెట్టారు, రిజల్ట్ కూడా ప్రజలందరూ కూడా గట్టిగానే చెప్పించారు, అది వేరే విషయం. అయితే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా మేము కోరుకునేది ఏంటంటే వేరే మేమేం అడగట్లేదు, చదువుకునేదాన్ని చదివేవండి, జ్ఞానం వస్తే వాడు ఏమైనా చేసుకోగలుగుతాడు. మా పిల్లలకు కావాల్సింది ఏంటంటే మీరు ఇవ్వాల్సిన బేసిక్ నీడ్ విద్య. ఆ విద్యని ఎలా అంటే బల్లీలు పడిన అన్నాలో, పురుగులు పడిన అన్నాలో, ల్యాబొరేటరీస్ కూడా లేనటువంటి ఒక శిథిలావస్థకు వచ్చినటువంటి బిల్డింగ్లు కాకుండా కొంచెం మీరు 50,000 కోట్ల బడ్జెట్లో పెట్టారు. పేపర్ మీద నేను 1,00,000 కోట్లు పెడతా, నాకు ఈ 1,00,000 కోట్ల బడ్జెట్లు నాకు వద్దు, ఒరిజినల్గా మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు నాకు అదేమండి చాలు. ఏ గవర్నమెంట్ అయినా సరే మీరు చాలా బాగా అడిగారు, మీరు పెట్టండి. ఊరికే మేము బడ్జెట్ 50,000 కోట్లు కొట్టని ఊరికే జబ్బలు చర్చడం ఇవన్నీ మనకు వద్దు. ఈ సినిమాలన్నీ చూస్తాం అన్ని గవర్నమెంట్లో కూడా. మేము కోరుకునేది ఏంటంటే, నేను రీసెంట్గా కూడా ఇప్పుడు ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా చాలా మంచి పరిచయం, ఆమెతోటి కూడా అక్క ఇది పరిస్థితి అని మాట్లాడా. ఆవిడ కూడా కేంద్ర ప్రభుత్వంతో అసోసియేట్ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో కూడా బీసీ బిడ్డల కోసం ఒక
రెసిడెన్షియల్ హాస్టల్స్ తోటి ఏర్పాటు చేద్దాం, స్కూల్స్ ఏర్పాటు చేద్దాం. రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నటువంటి అందమైనటువంటి విషయం ఏంటంటే మామూలుగా మీరు స్కూల్స్ పెడితే మళ్ళీ మనం ఇంటి దగ్గర నుంచి పోవాలా, మన క్యారేజీలు మనమే పట్టుకెళ్ళాలా, మనం అన్ని మనమే చూసుకోవాలి. పైగా దూరం కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంటి దగ్గర అనేకమైనటువంటి నుంచి వెళ్ళలేరు. ఇబ్బందులు అనేకం. ఇప్పుడు ఇబ్బందులు. సైకిల్ కావాలా, ఆటో కావాలా, బస్సు ఆటో కావాలి. కావాలి. ఇంకోటి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టడం వల్ల వాడి భోజనం ఆడే పెడతారు, తినడానికి ఆడే ఉంచుతారు, పడుకునే అన్ని దానికి అక్కడే ఉంచుతారు. ఈ పక్కన రూమ్ ఉంటుంది, ఈ పక్కన క్లాస్ రూమ్ ఉంటుంది. అవును. సో అక్కడ ఉండడం వల్ల మంచి నాణ్యమైనటువంటి భోజనం పెడతారు. మంచి మెనూ లోకేష్ గారి నాయకత్వంలో ఇప్పుడు మెనూ అంతా కూడా బ్రహ్మాండంగా మార్చారు. మెనూ ఉంటుంది, మంచి భోజనం ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటాయి, నో బ్యాక్ డే ఇలాంటివన్నీ ఉంటాయి. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో విద్యగా వస్తుంది. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో 175 మెన్, 175 విమెన్ ఉమ్. ఫర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకి హాస్టల్స్, రెసిడెన్షియల్ హాస్టల్స్ ఏమని కోరుతాము. అవి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మీరు ఒకసారి చూడండి, తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఉండగా ఓ మంచిగా చెప్పుకోవాలి. ప్రవీణ్ కుమార్ 125 అంబేద్కర్ జయంతి సందర్భంగా కేసీఆర్ మీటింగ్ పెట్టి మనం కూడా 125 అడుగుల విగ్రహాన్ని పెడదాం, చాలా పెద్ద ఎత్తున ఈవెంట్ చేద్దాం అంటే ఆయన మాట చెప్పాడు. సార్ 125 విగ్రహాలు పెడితే ఏమవుతుంది సార్, అడుగుల విగ్రహం కాదు, 125 రెసిడెన్షియల్ హాస్టల్ పెడితే పిల్లలు చదవద్దు సార్ అని చెప్పాడు. ఆయన ఇమీడియట్గా కేసీఆర్ ఒప్పుకున్నాడు. దానికి అక్కడ తెలంగాణలో విద్యకు పెద్దపీట జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మేము కోరుతా ఉన్నది, మీరు 175 నియోజకవర్గాలు ఇది ఈవో పూలే జయంతి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టండి, పిల్లలకి అవకాశాలు బాగుంటాయి. దాంతోపాటు మేము కోరుతున్నది ఏంటంటే ఏదైతే ప్రైమరీ నుంచి అప్పర్ ప్రైమరీ నుంచి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు ఎస్సీ, ఎస్టీ పీపుల్కి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ అని ఆర్జీఎన్ఎఫ్ అని నెలకు 50,000 40,000 స్టైఫండ్ వచ్చింది రీసెర్చ్ యాక్టివిటీ చేయడానికి. బట్ బీసీల దగ్గరికి వచ్చేటికి అలాంటి యాక్టివిటీ ఏమీ లేదు. యూనివర్సిటీలో రీసెర్చ్ చేయాలంటే బోల్డ్ అంత పెద్ద టాస్క్, అది ఫైనాన్స్ తో కూడిన టాస్క్, అది చిన్న విషయం కాదు. ఊరికి వెళ్ళి ఏదో మనం ఏదో 4 లైన్లు రాసి వచ్చేది కాదు, 4-5 ఏళ్ళ పాటు రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేయాలంటే ఆ దానికి గవర్నమెంట్లు డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు వేరే దేశాల్లో పెద్ద పెద్ద ఇన్నోవేషన్స్ వచ్చేస్తున్నాయి, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీస్లో గొప్ప ఇన్నోవేషన్లు వస్తున్నాయి, కానీ మన రాష్ట్రంలో రావట్లేదు, లేకపోతే సాంప్రదాయ యూనివర్సిటీలో రావట్లేదు. అంటే బేసిక్ నీడ్స్ లేకుండా ఆలోచనే రాదు కదా. కాబట్టి మేమంటామంటే ఇందునేమో పూలే యూనివర్సిటీలో ఉండడానికి, తినడానికి, చేయాలంటే ఇవన్నీ చేయాలంటే మీరు ఎప్పుడైతే నేను హ్యాపీగా కూర్చుని చదవగలుగుతానో, ఎప్పుడు ఆలోచించగలుగుతా, నాకు బేసిక్ నీడ్స్ అని ఇచ్చినప్పుడు ఇస్తే నా ఆలోచన అంతా కూడా కొంచెం ఇన్నోవేటివ్గా ఉంటుంది. ఆకలి ఒక పక్కన వేస్తున్నప్పుడు మన ఇన్నోవేటివ్ ఆలోచనలు రావు. కాబట్టి పూలే పేరు మీద నేషనల్ ఫెలోషిప్ కూడా ఇవ్వాలి బీసీ బిడ్డలకి అని చెప్పేసి అని మీ ద్వారా ప్రభుత్వాలకి, ఇటు స్టేట్ అండ్ సెంట్రల్ బోత్ రెండు గవర్నమెంట్లు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తూ ఉంది. కాబట్టి ఆ డబుల్ ఇంజిన్ సర్కార్కి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం వైకే టీవీ ద్వారా. తప్పకుండా సార్, చాలా ముఖ్యమైన పాయింట్లను మీరు లేవనెత్తారు ఈ డిబేట్లో, నిజంగా అభినందనీయం. అలాగే మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. పూలే గారి గురించి, ఆయన తెచ్చిన రీఫార్మ్స్ వల్లే విమెన్ కానీ లేకపోతే బాలికలు వీళ్ళందరూ చదువుకొని ఈరోజు సమాజం ఈ విధంగా అభివృద్ధి చెందింది అంటే కారణం ఆయనే. అంటే ఇప్పుడు మీ ఐదుగురు మధ్య నేను ఒక లేడీని డిబేట్ చేస్తుంటే ఖచ్చితంగా అది పూలే గారు తెచ్చిన రీఫార్మ్స్ స్ఫూర్తి అండి. నేను ఈరోజు ఇలా కూర్చొని ఉన్నాను అంటే కారణం కూడా ఆయనే. సో ఆయన మనకి ఫర్ ఎవర్ స్ఫూర్తి. ఆయన స్ఫూర్తిని మనం ఇలాగే కొనసాగిస్తూ మన దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం, ముందుకు వెళ్దాం. ఇంకా మన డిబేట్ని కొనసాగిస్తూ నాగేశ్వరరావు గారు మీరు చెప్పండి, ఇంకా బీసీ విద్యార్థులకు ఎలాంటి అడ్డంకులు ఉన్నాయంటారు? గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, లేకపోతే ఓవరాల్గా కానివ్వండి, వారి ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న అంశాలు ఏంటని మీరు అనుకుంటున్నారు? ముందుగా మా అన్న వాళ్ళు చాలా బాగా మాట్లాడారు ముగ్గురు. అవును, ఈ రాష్ట్రంలోన దాదాపుగా 1124 బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి మేడం. 1124 హాస్టల్స్ లోన వర్కింగ్ ఉండే హాస్టల్స్ 953. ఈ 953లోన 200 హాస్టల్సే పర్మనెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, అంటే శాశ్వత భవనాలు. దాదాపు 700 వరకు రెంటెడ్ బిల్డింగ్స్ లోనే మా బీసీ విద్యార్థులు హాస్టల్స్ లో నివసిస్తున్నారు, అంటే రెంటెడ్ బిల్డింగ్స్ లోనే. ఈ దారుణమైన విషయం ఏంటంటే ఈ బీసీ హాస్టల్ స్కీమ్, అంటే బీసీ హాస్టల్ విద్యార్థులు చదువుకుంటూ బీసీ హాస్టల్ నివసించాలని చెప్పేసి ఈ స్కీమ్ అనేది ఇప్పుడు పెట్టింది కాదు, అది దశాబ్దాల కాలం నుంచి పెట్టింది. అంటే ఈ ప్రభుత్వము, గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం చెప్పాను నేను, దశాబ్దాల కాలం నుంచి వస్తున్న వ్యవస్థ ఇది. దశాబ్దాల కాలం నుంచి ఈ ప్రస్తుతం స్టిల్ నౌ 2026లో కూడా బీసీ హాస్టల్స్ కి శాశ్వత భవనాలు లేవంటే ఎంత దారుణమైన విషయం. అంటే మీరు ఆలోచించాను మేడం, మీకు చెప్తా ఉన్నాను.
అనుష గారు ఏంటంటే మేడం, ఇప్పుడు అనుకోండి, ఇప్పుడే స్టార్ట్ చేశామండి, కొంచెం సమయం పడతా అనుకోవచ్చు. ఈ దశాబ్దాల నుంచి పెడుతున్నారు. అంటే పాలకులకి బీసీల పట్ల ఎక్కడ ప్రేమ కానీ, ఆప్యాయత కానీ, అనురాగం కానీ, జాలి కానీ లేదని బీసీ విద్యార్థుల పట్ల కపట ప్రేమ చూపుతున్నారని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా బీసీ విద్యార్థులు ఆ వెల్ఫేర్ హాస్టల్స్లో చదువుకునే విద్యార్థులు, వాళ్ళకి గవర్నమెంట్ ప్రభుత్వం మెస్ ఛార్జీలు ఏ విధంగా ఇస్తా ఉంది అంటే రోజుకి 35 రూపాయలు ఇస్తా ఉంది. అంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తినడానికి 35 రూపాయలు ఇస్తా ఉంది. అంటే పూటకు 13 రూపాయలు ఇస్తా ఉంది. ఈ 13 రూపాయలతోన పౌష్టికాహారం ఇచ్చే పరిస్థితి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఉందా మేడం? బీసీ విద్యార్థులు మన క్లియర్ గా చెప్తుంది. ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థ క్లియర్ గా చెప్తా ఉంది. 10 నుంచి 15 సంవత్సరాల విద్యార్థులకి 2000 నుంచి 2500 క్యాలరీలు ఇవ్వాలి పర్ డే. 35 గ్రాములు 35 గ్రామ్స్ ప్రోటీన్ ఇవ్వాలి పర్ డే. 20 నుంచి 25 సంవత్సరాల పిల్లకాయలకి 3000 నుంచి 3500 కిలో క్యాలరీలు పర్ డే ఇవ్వాలి. 60 నుంచి 65 గ్రాములు ప్రోటీన్ పర్ డే ఇవ్వాలని. మరి మీరు ఇస్తున్నటువంటి 35 రూపాయలతోన 13 రూపాయలతోన ఆ క్యాలరీలు వచ్చే పరిస్థితి బీసీ పిల్లకాయలకు ఉందా? కాబట్టి మేమేం అడుగుతున్నామంటే బీసీ వెల్ఫేర్ హాస్టల్ ధరలకు అనుగుణంగా, కాలానికి అనుగుణంగా, అదే విధంగా ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా బీసీ హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీ 150 రూపాయలు డిమాండ్ చేయాలని చెప్పేసి ఈ స్టూడెంట్ వేదిక మేము అడుగుతా ఉన్నాం. అదే విధంగా బీసీ విద్యార్థులు కాస్మెటిక్ ఛార్జీలు 120 రూపాయలు ఇస్తా ఉన్నారు మంత్కి. ఈ రోజు మీరు ఎక్కడైనా చూసుకోండి మేడం, ఒక దువ్వెన తీసుకోండి, ఒక సోపు తీసుకోండి, ఒక బ్రష్ తీసుకోండి, ఒక పేస్ట్ తీసుకోండి, బయటికి వెళ్ళిపోతే సూపర్ మార్కెట్ అయితే 500 రూపాయలు లేదే లోపల రాని పరిస్థితి. ఈ రోజు 120 రూపాయలతో వాళ్ళు ఏం చేసుకోవాలి? కాబట్టి మేమేమడుతున్నామంటే బీసీ విద్యార్థులు కాస్మెటిక్ ఛార్జీలు నెలకి 500 రూపాయలు డిమాండ్ చేయాలని అడుగుతా ఉన్నాం. నాగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సుధాకర్ గారు, మీరు చెప్పండి, అసలు జనరల్ గా బీసీ బాల బాలికలకు రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని, వాళ్ళు ఎదుర్కొంటున్నారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు కూడా ప్రైవేట్ కాలేజీలు నిర్వహిస్తున్నారు కాబట్టి మీకు కూడా జనరల్ గా ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. 1827లో ఆయన జన్మించి ఏప్రిల్ 11న 1848లో ఆయన ఒక స్కూల్ పెట్టడం జరిగింది పూణేలో. అదే భారతదేశంలో మొట్టమొదటి స్కూల్గా మనం పేర్కొంటూ ఉంటాం. అవును, 9 మంది ఆడవాళ్లతో పెట్టారు. మొట్టమొదటి స్కూల్ సావిత్రిబాయి పూలే గారు ఎస్టాబ్లిష్ చేయడం. అప్పటికి ఒక మహిళ స్కూల్ రన్ చేయటం ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ లో సోషల్, ఎకనామికల్లీ అనేక రకాలైనటువంటి నిర్బంధాలని ఎదుర్కొని విద్య యొక్క గొప్పతనాన్ని భారతదేశానికి చెప్పినటువంటి వ్యక్తి. భారత ప్రభుత్వం జ్యోతిరావు పూలేకి ఒక ప్రముఖ స్థానాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది సెంట్రల్ యూనివర్సిటీస్లో కానీ, మన మిత్రుడు చెప్పినట్టు కొలంబో యూనివర్సిటీలో జరిగినటువంటి కాన్సెప్ట్ ప్రకారం భారతదేశానికి సూర్యచంద్రులుగా ఒకవైపు బిఆర్ అంబేద్కర్ ఉంటే మరొక వైపు జ్యోతిరావు పూలే అని పేర్కొంటూ ఉంటారు. ఎందుకంటే చాలా ఆచరణాత్మకమైనటువంటి విధానం. ఆయన జీవించింది 63 సంవత్సరాలు అయి ఉండొచ్చు, కానీ ఆయన భారతదేశానికి సంబంధించినటువంటి సామాజిక మూలాలకు విద్య అనేది అవసరం ఉంటేనే, విద్య అనేది ఉంటేనే మార్పు అవసరం అవుతుంది, మార్పు ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలానే సావిత్రిబాయి పూలే కూడా ఆవిడ చేత స్కూల్ని ఒక 2 సంవత్సరాలు మోపించి ఉండొచ్చు, కానీ మరలా 1852లో దాన్ని రీఎస్టాబ్లిష్ చేయటం, తర్వాత ఆయనకి మహాత్మా అనేటువంటి బిరుదుని 1888లో రావడం జరిగింది. అంటే ఆయన 1890లో మరణించడం జరిగింది. అలా ముంబైలో జరిగినటువంటి ఒక ప్రముఖ సామాజిక సదస్సులో, సోషల్ జస్టిస్ అనేటువంటి ఒక సదస్సులో జ్యోతిరావు పూలే మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా తన తండ్రి కూరగాయల వ్యాపారం నుంచి తన జీవన విధానాన్ని ఏ విధంగా తీసుకొచ్చాడు, ఏ విధంగా అవేర్నెస్ చేశాడు, ఏ విధంగా చైతన్యపరిచాడు అనేటువంటి కాన్సెప్ట్ను పురస్కరించుకొని నా పేరు జ్యోతిరావు గోవిందరావు పూలే అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి దేశంలో చాలామంది చదువుకు దూరమైనటువంటి వ్యక్తులకు ఆదర్శంగా నిలబడ్డారు అంటాం ఎటువంటి అతిశయోక్తి లేదు. అటువంటి వారసత్వానికి పుణికి పుచ్చుకున్నటువంటి భారతీయులు, అందున భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ రాష్ట్రంగా ఉన్నటువంటి సన్ రైజ్ స్టేట్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కొన్ని రకాల సమస్యలు ఉండొచ్చు, కానీ గతంలో పోల్చినట్లయితే ఇప్పటికీ బీసీల యొక్క విద్యా విధానం పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీ అనేది పెరుగుతుంది. వాటిని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం ఈ యొక్క
కాంపిటేటివ్ వాతావరణంలో వాళ్ళు కూడా తమదైన శైలిలో మన మిత్రుడు చెప్పినట్టు ఒక మద్దాడు రవిచంద్ర గారు ఒక బీసీ హాస్టల్లో చదువుకొని ఐఏఎస్ సాధించు, అలానే ఇంకొంతమంది వారి యొక్క లైఫ్ను సెట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఇటువంటి పథకాలని జస్టిఫికేషన్గా భావించి ముందుకెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలానే మహిళల్లో ఉన్నటువంటి బీసీ మహిళలు కానీ, ఎస్సీ మహిళలు కానీ, సాధారణ మహిళలు కానీ, వీళ్ళకి విద్య ద్వారానే ఉద్యోగం అనేటువంటిది ఒక ప్రముఖ నినాదాన్ని పబ్లిక్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇక్కడ ఒక బీసీల కోసమే లేకపోతే ఒక ఎస్సీల కోసమే కాదు. యాక్చువల్గా మీ యొక్క ట్యాగ్లైన్ విన్నాను, వైకే టీవీ అనేది అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ బీసీలతో పాటు ఉంటుందని. అట్లానే వారి యొక్క విద్యా విధానానికి తోడ్పాటును కూడా మీ నుంచి ఇటువంటి చైతన్యవంతమైన కార్యక్రమాల ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినట్లయితే మరింతగా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు చైతన్యవంతంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. రావు గారు మీరు చెప్పండి, బీసీలకు స్కాలర్షిప్ల విషయంలో అంటే న్యాయం జరుగుతుందా, బాగా అందుతుందా? ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న స్కాలర్షిప్ సరిపోతుందా? చాలదు మేడం. ఎందుకని అంటారు? ఎందుకంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి వ్యక్తి తన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వస్తుంటే దానికి అదనంగా ప్రతి సంవత్సరం 50,000 రూపాయలు ల్యాబ్ ఫీజులని ఆ ఫీజులని పేరెంట్స్ నానా బాధపడి కడుతున్నారు. చిన్న ఇంజనీరింగ్ కాదు చెప్పేది. మీరు ఎస్ఆర్ఎం వాటిలైతే మాకు అవకాశం లేదు, ఎందుకంటే 4 లక్షలు 5 లక్షలు చేస్తున్నారు, ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. సో ఆ వనరులు ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తారు, పెద్ద సామాజిక వర్గం వాళ్ళు. ఈ లేనటువంటి సామాజిక వర్గాలు బలహీన వర్గాల వాళ్ళు ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ కళాశాలలు, తర్వాత చిన్న చిన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో జాయిన్ అవడానికి సంవత్సరానికి 50,000 రూపాయలు ఎదురు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. సో అది కాలేజీ వాళ్ళతో కలిసి నిజంగా ఎంత ఖర్చు అవుతుంది, పేరెంట్స్ అడగకుండా మీరు మాకు అవకాశం ఇస్తే ప్రభుత్వం విడతల వారీగా ఇప్పుడు ఇస్తుంది కాబట్టి ఇస్తామని చెప్పేసి కాలేజీకి నమ్మకం కలిగించి వాళ్ళు కనుక చేసినట్లయితే బాగుంటుంది. తర్వాత సంచార అంతర్ సంచార జాతులు ఉన్నాయి మా బీసీల్లో, పాముల వాళ్ళు, అలాగే బుడబొక్కల వాళ్ళు, అలాగే సర్కస్ చేసేటటువంటి దొమ్మర వాళ్ళు, వీళ్ళందరూ వివిధ గ్రామాల నుంచి గ్రామానికి వెళ్తూ ఉంటారు, చిన్నపిల్లలతో సర్కస్ చేస్తుంటారు, పాములు ఆడిస్తుంటారు. వీళ్ళందరికీ కూడా పిల్లలకి చదువు లేకపోతే ఈ దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది? కాబట్టి అలాంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడానికి ఒక టీంని ఏర్పాటు చేసి ఆ టీం ద్వారా వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి రెసిడెన్షియల్ స్కూల్స్ కనుక పెట్టినట్లయితే, ఇప్పుడు అదే ప్రతి నియోజకవర్గంలో కూడా సోదరుడు చెప్పినట్టుగా ఒక మహాత్మా జ్యోతిరామ్ పూలే గురుకుల రెసిడెన్షియల్ పెట్టినట్లయితే బాగుంటుంది. ఈ రెసిడెన్షియల్ కి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడుతున్నారు, ఎంత హెవీ కాంపిటీషన్ ఉందంటే మేడం 1:15, అంటే 15 మంది పోటీ పడితే ఒక్కరికి వస్తుంది సీటు. అలాంటి పరిస్థితి రాకుండా ఎక్కువ కాలేజీలు, ఎక్కువ స్కూల్స్ పెట్టినట్లయితే, ఎక్కువ రెసిడెన్షియల్ హాస్టల్స్ పెట్టినట్లయితే అందరూ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వీళ్ళకి ప్రభుత్వం ఇంకా ఫండింగ్ పెంచాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు వస్తాయి కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు. సుమారుగా 186 హాస్టల్స్ ఉన్నాయి అంబేద్కర్ పేరు మీద మనకి. అలాగే ఇది జ్యోతిరామ్ పూలే దీనికి వచ్చేట్టుగా ఇప్పుడు ప్రజెంట్ 76 ఉన్నాయి. కొత్తగా కూటమి ప్రభుత్వం 10 హాస్టల్స్ 86 సరిపోవు మేడం. ప్రతి నియోజకవర్గంలో సోదరుడు చెప్పినట్టుగా బాలికలకు ఒకటి, బాలురు ఒకటి పెట్టినట్లయితే మనకు 350 కావాలి, ఇప్పుడు ఉన్నది 86. సో దానివల్ల మనకి ఆశయం నెరవేరదు. ప్రతి ఒక్కళ్ళు చదువు డ్రాప్ అవుట్స్ కూడా ఎక్కువ ఉన్నారు. ఈ 5th క్లాస్ నుంచి డ్రాప్ అవుట్స్ 5th క్లాస్ వరకు కొద్దిగా వెళ్తున్నారు మేడం. అంగన్వాడీ నుంచి కొద్దిగా లోయర్ క్లాస్ వరకు వెళ్తున్నారు. అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళాలి. దూరం వెళ్ళడానికి పేరెంట్స్ పంపించడానికి మళ్ళీ వాళ్ళు పొద్దున్నే పనులకు వెళ్ళిపోతారు. సూర్యోదయం అవగానే పిల్లల్ని ఎవరు తీసుకెళ్తారు, ఎవరు తీసుకొస్తారు, ట్రాన్స్పోర్టింగ్ వీళ్ళు ఏర్పాటు చేసుకోలేరు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా ప్రాబ్లం, సమస్య పెద్దది. ఊళ్ళు దాటి వెళ్ళాలి. వాళ్ళని పికప్ చేసుకోవడానికి ఇప్పుడు అమెరికాలో అనుకోండి మేడం, ఆ ఏరియాలో స్కూల్స్ అన్నింటిలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిన ప్రతి ఇంటికి వెళ్ళి పిల్లలకు కూడా వాళ్ళు ఫ్రీ బస్ అరేంజ్ చేస్తారు. ఆ బస్ ద్వారా ఆ స్కూల్కి వస్తారు. ఆ రకంగా అభివృద్ధి చెందిన దేశాలు జరుగుతుంది. మన దేశంలో కూడా ఫ్రీ బస్ ఉంది మేడం, ఫ్రీ బస్ ఫ్రీ స్కూల్ ఉంది. అంటే అది కాదనుకుంటే వాళ్ళు అప్పుడు ప్రైవేట్ సెక్టర్ కి వెళ్ళాలి మేడం. యుఎస్ లో నేను ఆల్రెడీ వెళ్ళాను, దాన్ని సర్వే చేశాను మేడం. నేను ఫ్రీ బస్ అది. పై ఆ ఏరియా ఆ ఏరియా స్కూల్ చదవాలి, ఇంకో స్కూల్ వెళ్ళడానికి వీల్లేదు అక్కడ. సో మన దేశంలో కూడా ఇప్పుడు ఒక 10 గ్రామాలకు 15 గ్రామాలకు ఒక స్కూల్ ఉంది అనుకోండి, 15 గ్రామాల పిల్లలు రావడానికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టింగ్ ఫెసిలిటీస్ అరేంజ్ చేసి పికప్ చేసుకునే విధానం ఉంటే పిల్లలు తప్పనిసరి డ్రాప్ అవుట్ కాకుండా హై స్కూల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.
అలాగే వీళ్ళకి ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది. మీకు ఒక ఇద్దరు డాక్టర్ల పిల్లలు లేకపోతే ఒక లెక్చరర్స్ పిల్లలు వాళ్ళు ఇంట్లో మాట్లాడుకునే భాష వేరుగా ఉంటుంది. కూలి పనులు చేసుకొని తల్లిదండ్రులు చేసుకునేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో చేస్తుంటే చిన్న చిన్న కొలవృత్తులు చేసుకునేవాడి వాళ్ళ పిల్లలకి ఒక భాష వేరుగా ఉంటుంది. ఒకసారి ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ మీద చదవమంటారు వాళ్ళు. ఇంగ్లీష్ మీద చాలా అవసరం. ఇంగ్లీష్ మీద చాలా అవసరం. అందరి పిల్లలు ఇంగ్లీష్ మీద చదివి పైకి రావాలి. బట్ పిల్లలందరూ యొక్క టాలెంట్ ఒకలా ఉండదు. దాంట్లో ABCD కేటగిరీస్ ఉంటాయి. CD కేటగిరీ వాళ్ళకి తెలుగు మీడియం కూడా ప్రిఫర్ చేయాలి వాళ్ళకి. అంటే అసలు డ్రాప్ అయ్యే బదులుగా వాటి మాతృభాషలో ఉంటే ఎంతమంది చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, గత ప్రభుత్వం నుంచి కూడా మనకి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ పెట్టేసి స్కూల్స్ అన్నింటిలో ఇంగ్లీష్ మీడియం పెట్టారు. అయితే లక్కీగా ఏంటంటే టెక్స్ట్ బుక్ లో చేశారు. ఒక టెక్స్ట్ బుక్ లోని ఒక పక్క ఇంగ్లీష్ ఒక పక్క తెలుగు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ పెట్టారు కాబట్టి అది కొంతవరకు బెటర్ అయింది. నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నాను మేడం, నాకు ఐడియా ఉంది. ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్ తీసుకున్నట్లయితే అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. ఏదైనా కొత్తది అడాప్ట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. దాంట్లో ఈ బ్యాక్గ్రౌండ్ ట్యాబ్స్ ఇచ్చారు లాస్ట్ టైం, అది చేశారు కానీ బట్ ఏంటంటే దాని ప్రాపర్ యూటిలైజేషన్, ప్రాపర్ టీచింగ్, టీచర్ షార్టేజ్ స్కూల్స్ లో, క్లాస్ రూమ్ షార్టేజ్, కాంపౌండ్ వాళ్ళు ఉండదు, టాయిలెట్స్ సరిగా ఉండవు. ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వం వల్ల సాధ్యం కాదు. ప్రైవేట్ సెక్టార్ లో కూడా మనకి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ నుంచి సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ఉంటుంది కదా కంపల్సరీ. ఆ ఫండ్ ని మన ప్రభుత్వం ఎలా అయితే ఇండస్ట్రీస్ ఆకర్షిస్తుందో, పెద్ద పెద్ద కంపెనీలు ఆకర్షిస్తుందో, మనం తీసుకొచ్చి ఇక్కడ ల్యాండ్ వాళ్ళకి ఇస్తున్నాం మనం పెట్టుకొని, గూగుల్ వాళ్ళకి లేదా ఇంకోళ్ళకి. వాళ్ళే కొన్ని స్కూల్స్, ఒక 50 స్కూల్స్ తీసుకోండి, మీరు 10 స్కూల్స్ తీసుకోండి, మీరు 10 స్కూల్స్ తీసుకోండి, వాళ్ళ శక్తి బట్టి ఇచ్చినట్లయితే వాళ్ళు కంపల్సరీగా ప్రభుత్వం కంటే కూడా బెటర్గా చేయగలుగుతారు. అది వాళ్ళని యూటిలైజ్ చేసుకోవడంలో ఉంటుంది మనకి అది. అలాగే ఇప్పుడు మనకి ఇంటికి ఎంటర్ప్రెన్యూర్ కావాలి లేదా మార్గదర్శకం పెట్టుకోవాలి అని ప్రభుత్వం చెప్తుంది. అవి ప్రాక్టికల్ చేయడానికి కూడా ఇలాంటి కార్పొరేట్ రెస్పాన్సిబుల్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ రకంగా పిల్లలకి చేయాల్సిన చాలా ఉంది మేడం. అయితే ప్రభుత్వం సాధ్యం కదా, అన్ని ఫండ్స్ ఉండవు కాబట్టి, బట్ ఏదో రకంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది ప్రైవేట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకొని, ఇప్పుడు చాలా మంది NRIలు మనకున్నారు, వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం చెప్తుంది ఈ గ్రామంలో ఉన్న పాఠశాల దత్తత తీసుకోండి, మీరు దాన్ని డెవలప్ చేయండి అని చెప్పేసి. అలా NRIల సహకారం తీసుకోవచ్చు మనం. అదేవిధంగా మనకి ఎవరైతే ఇండస్ట్రీస్లో NRIs ఉన్నారో వాళ్ళందరూ సహకారం చేస్తే స్కూల్స్ తప్పనిసరిగా డెవలప్ అవుతుంది. ఫారెన్ కంట్రీస్లో కూడా వెళ్తూ కార్ ఆఫీస్ వాడి దేవుడు ఉన్న ఫండ్ ఏమైనా ఉన్నట్లయితే ఆ డబ్బాలు వేసేసి వెళ్ళిపోతాడు ఆ స్కూల్స్కి. వాళ్ళకి ఏంటంటే అలాగా ఎంటర్‌ప్రెన్యూర్స్ ముందుకు రావాలి, సాయం చేయాలని YKTV కూడా కోరుకుంటోంది. అలాగే చరణ్ సాయి గారు, మీరు చెప్పండి, స్కాలర్షిప్ల విషయంలో ఇప్పుడు బీసీలకు న్యాయం జరుగుతోందా లేకపోతే సరిపోతుందా, మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? దాదాపు 3 సంవత్సరాల నుంచి రియంబర్స్మెంట్ లేక, స్కాలర్షిప్స్ లేక అనేక మంది విద్యార్థులు చదువుకు దూరమైన మాట వాస్తవం. అది గత ప్రభుత్వంలో జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అని కాకుండా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ ఇన్ టైం రావాలని చెప్పి, ఒకవేళ విద్యార్థి చదువు అయిపోయినా రియంబర్స్మెంట్ కనుక రాకపోతే ఆ విద్యార్థిని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళకి వెంటనే వాళ్ళు ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇచ్చేసి వాళ్ళు పైకి పంపించాలని చెప్పేసి ఆల్రెడీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి కాలేజెస్ అన్నింటికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే, నేనున్నాను మేడం, నేను చదువుకుంటా, డిగ్రీ వరకు ఈ కాలేజీలో చదువుకుంటా, నాకు గవర్నమెంట్ రియంబర్స్మెంట్ నమ్ముకొని నేను జాయిన్ అయి ఉంటా. లాస్ట్ గవర్నమెంట్ 3 years కూడా రియంబర్స్మెంట్ రాదు అలాంటి విద్యార్థులు ఎంతో మందికి. కానీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు కాలేజీ నడపలేరు, వాళ్ళకి డబ్బులు కట్టకపోతే కాలేజీ నడవదు. నాకు సర్టిఫికేట్స్ ఇస్తే నాకు ఉద్యోగం రాదు, సర్టిఫికేట్ ఇస్తే కానీ నాకు ఉద్యోగం రాదు. అలాంటి పక్షంలో ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది, గత రియంబర్స్మెంట్లు కూడా మొన్న మొత్తం రిలీజ్ చేశారు. పాత రియంబర్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కూడా ప్రతిదీ రిలీజ్ చేశారు, రియంబర్స్మెంట్ క్లియర్ చేశారు. గత ప్రభుత్వం పెట్టిన అప్పులన్నీ కూడా క్లియర్ చేశారు. ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకు కూడా వాళ్ళకి ఏదైతే కాలేజీ ఫీజు స్ట్రక్చర్ ఏదైతే నిర్ణయించిందో ఆ డబ్బులు ఎంతైతే ఉందో అది కూడా ప్రభుత్వం చేస్తుందని చెప్పి కొత్తగా చెప్పారు. రియంబర్స్మెంట్స్, స్కాలర్షిప్స్ పర్టికులర్ గా విద్యార్థులకు ఇన్ టైం ఇస్తే వాళ్ళు చదువుకోవడానికి చాలా తోడ్పడడం జరుగుతుంది. అంతే కదా, చెప్పినట్టు కూడా డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్క ప్రాథమిక స్కూల్ నుంచి ప్రారంభించాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం దాన్ని స్టార్ట్ చేసింది. ప్రతి ఒక్క చిన్న స్కూల్ నుంచి కూడా ఈరోజు మంగళగిరి దగ్గర మనం చూసి ఈరోజు కానూరులో ఇంటర్నేషనల్ మోడల్ టైప్ స్కూల్ ఈరోజు ప్రభుత్వం స్టార్ట్ చేస్తా ఉంది. దాంట్లో కూడా అడ్మిషన్స్ పేద మధ్యతరగతి విద్యార్థులు అందరికి కూడా ఏర్పాటు చేశారు. దాంట్లో ఏదైతే ఇంటర్నేషనల్ స్కూల్ మోడల్ ఉందో ప్రభుత్వం అలాంటి స్కూల్స్ ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేస్తే స్టార్ట్ అయిందండి. ఈ అకాడమిక్ నుంచి స్టార్ట్ అవుతుంది.
ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే అలాంటి ఫస్ట్ schools- అనుకుంటా ఆ, కదా, అదే అదే ఫస్ట్. ఫస్ట్ కానూరులో ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ ఎక్కడా లేదు. ప్రభుత్వం స్టార్ట్ చేసింది. దానికి కావాల్సిన నిధులు కూడా ప్రభుత్వం నుంచి లేకపోతే లోకేష్ గారు సొంతగా కూడా నిధులు వేసుకొని దాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. అటువంటి స్కూల్స్ అన్ని చోట్ల కూడా వస్తే ఏదైతే ఈ రోజు ఎవరికైతే విద్య దూరం అవుతుంది అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా విద్య అందిందని మేము అనుకుంటా ఉన్నాం. అలాగే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ చరణ్ గారు. ఇప్పుడు మీరు శ్యామ్ చంద్ర గారు మీరు చెప్పండి, స్కాలర్షిప్స్ విషయంలో గవర్నమెంట్ పారదర్శకంగా ఉందా, సరిపోతోందా విద్యార్థులకి, మీరేమనుకుంటున్నారు? గవర్నమెంట్లు పారదర్శకంగానే ఉన్నాయండి. అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో స్కాలర్షిప్లు అంతా కూడా పెద్ద స్కామ్ జరిగేది. అంటే కాలేజీలు బిల్డింగ్లు ఉండేవి, పేపర్ ఉండేది, అటెండెన్స్ ఉండేది, కానీ పిల్లలు ఉండేవారు కాదు. కోటాను కోట్ల రూపాయలు క్లెయిమ్ చేసేవారు. తర్వాత దాన్ని రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత కొంత స్ట్రీమ్లైజేషన్ చేసే ప్రయత్నంలో అది దిగిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆన్లైన్ చేయటం మొదలుపెట్టారు. ఆన్లైన్ చేయటం మొదలుపెట్టిన తర్వాత కంపల్సరీగా విద్యార్థి ఉండాలి, విద్యార్థికి అటెండెన్స్ కంపల్సరీ అనేది పెట్టారు. పెట్టిన తర్వాత చాలా కాలేజీలు రాటిఫికేషన్కి వెళ్ళటం మానేసినాయి. ఎందుకు మానేసినాయి అంటే అప్పటి వరకు దోచుకుంటూ మొదలు పెట్టారు, అప్పుడు దొరికిపోతారు కాబట్టి మానేశారు. అలా చాలా కాలేజీలు వెళ్తామని బయటకు వచ్చేసినాయి. స్టేట్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్ అందాలి, అదేవిధంగా రియంబర్స్మెంట్ అందాలి అని చెప్పేసి అని వారు కూడా దాన్ని ఒక సిస్టమేటిక్గా కంప్యూటర్కి అనుసంధానం చేసి టెక్నాలజీ తోటి చేసుకుంటూ వచ్చారు. దాన్ని తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మొత్తం స్కీమ్ అంతా కూడా చాలా విచ్ఛిన్నం చేశారు. విచ్ఛిన్నం చేసి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం వేసుకునే డబ్బులు డైరెక్ట్ ప్రిన్సిపల్ అకౌంట్లోకి వెళ్తాయి. అది కాకుండా ప్రైవేట్ కాలేజీల్లో చదివేటువంటి పిల్లలందరికీ కూడా కాలేజీలు నిర్ణయించినటువంటి ఫీజులను బట్టి రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఇది కాకుండా సపరేట్గా స్కాలర్షిప్లు దాన్ని ఏం చేశారంటే తెలివిగా ఈయన ఏం చేశాడంటే దానికి అమ్మఒడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అని పెట్టేసి కాలేజీ అకౌంట్లో వేయాల్సిన డబ్బుల్ని, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బుల్ని తల్లికి వందనం అది అమ్మఒడి ఏదో పెట్టి పేరెంట్ అకౌంట్లో, అది కూడా ఇప్పుడు స్కూల్స్ ఎప్పుడు కూడా మీకు మే జూన్లో అడ్మిషన్స్ అవుతాయి, ఫీజులు కట్టేది కూడా ఆ టైంలో. కానీ ఇదేం చేసాడంటే సంక్రాంతికి అంతా డబ్బులు బాగా తగలేసేయండి అని చెప్పి ఆ 14,000 సంక్రాంతి టైంలో వేసేవాడు. ఆ 14,000 కూడా పూర్తిగా ఇప్పుడు 15,000 వేయలేదు, లాస్ట్ వచ్చేటికి 13,000. ఆ 13,000 కూడా అందరూ పడే కాదు. ఇక్కడ కూడా మేము మొత్తుకున్నది ఏంటంటే ఎంతమంది ఉంటే అంతమందికి కానీ ఒక్కరికనే ఇవ్వరు. ఆ ఒక్కరికి ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళకి చదువు ఏంటనేది పెద్ద ప్రశ్నార్థకం అయిపోయింది. ఈ రాష్ట్రంలో దగ్గర 84 లక్షల మంది విద్యార్థులు ఉంటే అతను 42 లక్షల మందికి ఇచ్చాడు. మిగతా 42 లక్షల మంది విద్య పరిస్థితి ఏంటి క్వశ్చన్ మార్క్. దాని మీదే మేము అనేక సార్లు మాట్లాడాం. దాని మీద ఏదైతే యువగళం పాదయాత్ర ఉన్నప్పుడు లోకేష్ గారికి కూడా మేము విన్నవించడం జరిగింది, ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఆ సూపర్ 6 హామీలో భాగంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని ఏదైతే చెప్పారో దాంట్లో భాగంగా ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, కొన్ని ఏరియాలో ముస్లిమ్స్ అనంతపూర్ ఏరియాలో 6 పిల్లలు ఉంటే 6 కూడా ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది అయితే స్కాలర్షిప్లు వచ్చేసరికి మనకేంటంటే తమ్ముడు చెప్పినట్టుగా, నాగేశ్వరరావు చెప్పినట్టుగా డెఫినెట్గా ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులు యావరేజ్ రోజుకి ఎంత యావరేజ్ అనేది సెంట్రల్ అంటే ఒక మనిషి బతకడానికి సగటు ఎంత కావాలనే దాని మీద మనకి లెక్క ఉంటుంది. లెక్క ఉన్నప్పుడు మీరు 100 రూపాయలు అవసరం పడినాడు 10 రూపాయలు ఇస్తే మిగతా 90 రూపాయలు ఎక్కడ తెచ్చి వస్తుంది? మీరు మినిమం బేసిక్స్ ఇవ్వకపోతే, అంటే మినిమం మీరు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వకుండా, సఫిషియెంట్గా వాడు వేసుకోవడానికి బట్టలు షూను ఇవ్వకుండా, బుక్స్ ఇవ్వకుండా, సరైన క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయకుండా మీరు ఊరికే చదవండి అద్భుతాలు జరగాలంటే ఎక్కడ జరగవు. అద్భుతాలు జరగాలంటే డెఫినెట్గా వాడికి పీస్ ఆఫ్ మైండ్ రావాలి. పీస్ ఆఫ్ మైండ్ రావాలంటే వాడి పేరెంట్స్ వీడు స్కూల్కి వెళ్తే ఏమవుతుంది, పనికి పంపిస్తే ఏదో 100 రూపాయలు వస్తుంది ఆలోచన మానేసి, మనం ఎలాగో పడుతున్నాం కాబట్టి పిల్లల పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే నేను పడ్డా కష్టం నా పిల్లలు పడకూడదని ఏ పేరెంట్ అని ఆలోచిస్తారు. అది ఆలోచించేటప్పుడు ఏంటంటే వాడికి మళ్ళీ వీళ్ళకి కూలీ నాలెడ్జ్ చేసుకుని మళ్ళీ వీడికి లక్షలు ఫీజు కట్టాలంటే రావు గారు చెప్పినట్టు అయ్యే పని కాదు. ఇప్పుడు టాయిలెట్స్ మీరు అన్నట్టు తలుపులు లేకపోవడం, లైట్లు లేకపోవడం, ట్యాపులు లేకపోవడం అనేది ప్రభుత్వ సమస్య, లేకపోతే యాజమాన్యం సమస్య. అది అంటే యాజమాన్యం ఫెసిలిటీ కల్పించాలి, కానీ వాటిని క్లీన్గా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎవరిది? విద్యార్థుల పైన కూడా కొంత ఉంటుంది. కానీ అవేర్నెస్ దానిలో మనం లోపించింది. ఇండియాలో అది తక్కువ.
మీరు అదే గమనించండి. ఇందాక మీరు రావు గారు దానికి అనుష గారు మీకు ఒకటి చెప్పాలి. ఏదైతే తమ్ముడు సాయి చరణ్ చెప్పిన దానికి సంబంధించి మన రావు గారు చెప్పి డిజిటల్ ఎడ్యుకేషన్, అవును మీరు ఏదైనా ఎనీ గవర్నమెంట్ స్కూల్ విజిట్ చేయండి, 1 to 5th విజిట్ చేయండి. వాళ్ళకి మనబడి అని చెప్పేసి అని టీవీ అంటే స్టార్ట్ అయినప్పుడే టీవీలో వస్తుంటాయి. అంటే మీకు చెప్పిన దానికన్నా విజువల్ గా బాగా కనెక్ట్ అవుతాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏ కలర్స్ లో ఉంటాయి, ఎప్పుడు మనం క్రాస్ అవ్వాలి, ఎప్పుడు మనం ఆగాలి, ఎట్ సైడ్ మనం నడవాలి, ఇంటి దగ్గర పేరెంట్స్ ఎట్లా ఉండాలి, నైబర్స్ తోటి ఎట్లా ఉండాలి, మన అక్క చెల్లెలతో ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా మనం భోజనం చేయాలి, ఎట్లా క్లాస్ రూమ్ లో బిహేవ్ చేయాలి, ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి, ఎట్లా అంటే మనిషి ఎట్లా పెరగాలి అనే దాని మీద నైతికత జోడించినటువంటి విజువల్ గా వచ్చేటువంటి అనేక స్మాల్ స్టోరీస్ ఈ రోజు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా రన్ అవుతుంది. లోకేష్ గారికి ఈ విషయంలో డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాలి. మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. చాగంటి కోటేశ్వర గారి తోటి ఒక బుక్ ఎట్లా మన అంటే ఒక మనిషి ఎలా ఉండాలి అనడానికి, అంటే చరిత్రలో ఏ గుడ్ మ్యాన్ అంటే రాముడిని మనం చెప్తాం. అసలు ఆదర్శ పురుషుడు అంటే. సారీ టు ఇంటరప్ట్ యూ. ఈ చదువు కంటే ముందు కూడా మనుషులకి ఏం బేసిక్ సంస్కారం నేర్పాలి. మనం మన పిల్లలకి పెద్దల్ని గౌరవించాలి, మనం మన పరిసరాలను గౌరవించుకోవాలి, మన ఆచార వ్యవహారాలను గౌరవించుకోవాలి, పెద్దల్ని గౌరవించుకోవాలి. మనము మన ఇంటిని ఫస్ట్ మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, మన పరిసరాలని, తర్వాత మన దేశాన్ని. ఇది ఆటోమేటిక్ గా వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లో మన పరిసరాలు శుభ్రం, ప్రతి తల్లిదండ్రులు కూడా బీసీలని కాదు, వీళ్ళని కాదు, వాళ్ళని కాదు, ఎవరైనా సరే తమ పిల్లలకి ముందు నేర్పాల్సింది ఏంటి అంటే పబ్లిక్ ప్లేసుల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా మన టాయిలెట్స్ ని మనమే క్లీన్ గా ఉంచుకోవాలి. మనం పడేసిన చెత్తని మనమే తీసి డస్ట్బిన్ లో వేయాలి. సింపుల్ యాజ్ దాట్. అసలు బీసీ వెల్ఫేర్ కోసం, బీసీ విద్యార్థుల కోసం ఇంకా ఎలాంటి మెరుగైన సౌకర్యాలు రావాలని మీరు కోరుకుంటున్నారో క్విక్ గా అందరూ 1 by 1 చెప్పేసేయండి. అలాగే ఫస్ట్ రావు గారు మిమ్మల్ని ఇంకొకటి అడుగుతాను. మీరు ఇంటర్నేషనల్ దీనికి మీరు అధ్యక్షులు కాబట్టి మిమ్మల్ని అడుగుతాను. విదేశీ విద్య, బీసీల విదేశీ విద్యకు ప్రస్తుతం ఉన్న అవకాశాలేంటి? ఇంకా వాళ్ళు మనం ఇందాక ఆల్రెడీ ఒకసారి టాపిక్ వచ్చేసింది, ప్రస్తుతానికి అవకాశాలు లేవని అన్నారు. అది ఎప్పుడు త్వరలో ప్రభుత్వం ఎప్పుడు స్టార్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? స్టార్ట్ చేయడానికి మీ వంతు ప్రయత్నం ఏం చేస్తారు? మీరు ప్రభుత్వాన్ని ఎలా అడగబోతున్నారు? మీరు ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంటాం మేడం రెగ్యులర్ గా. మేము ఇవి కావాలి, అవి కావాలి, మాకు ఇవి చేయండి అని చెప్పేసి. అలాగే ప్రభుత్వంతో కూడా ప్రైవేట్ భాగస్వామి కూడా కలిపి ఆ స్కూల్స్ అంతా నేను చెప్పినట్టు అడాప్ట్ చేసుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ లైబ్రరీ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, చక్కగా మంచి ల్యాబ్లు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. విదేశాల్లో కూడా మేడం, విదేశాల్లో నేను గవర్నమెంట్ స్కూల్స్ కూడా చూసాను మేడం. అక్కడ వాళ్ళు చాలా హైజీనిక్ గా మెయింటైన్ చేస్తారు. పిల్లల్ని కొట్టడం కానీ దండించడం కానీ అనేది ఉండదు. వాళ్ళు పిల్లలందరూ కూడా చాలా బస్సు వస్తుంది మేడం. అప్పటిదాకా నాతో మాట్లాడుతున్న మా గ్రాండ్ సన్ వెళ్తే నాకు కనిపించలేదు. ఏంటో చూస్తే బస్ నా ముందే ఆగింది. అంటే వెనకాల ఎక్కడో లైన్ లో ఉంచున్నాడు. అంటే బస్సు ఎక్కేటప్పుడు కూడా వాళ్ళు మనిషి టచ్ అవ్వకుండా 3 అడుగులు దూరంతో లైన్ లో ఉంచాను బస్సు ఎక్కేటప్పుడు. సిస్టమ్ మొదటి నుంచి నేను ఆశ్చర్యపోయాను. బస్సు మన ముందు ఉంటే బస్సు ఎక్కండి, అక్కడ ఎవరు ఉన్నారు లైన్ లో ఉన్నారని చెప్పేసి వెళ్ళి తెలుసుకుని వెనకాల లైన్ లో ఉంచుకొని ఎక్కడం మనం చాలా ఆశ్చర్యం వేస్తున్నారు. అంటే చిన్నప్పటి నుంచి కూడా డిసిప్లిన్ కానివ్వండి, ఆ సిస్టమ్ కానివ్వండి వాళ్ళకి. అందుకని టీచర్స్ కూడా ఫారెన్ తీసుకెళ్తా అన్నారు. అది మంచి ఎఫెక్ట్. ఎందుకంటే మనం చూస్తే ప్రపంచం అనుకుంటున్నాం. ప్రపంచంలో మిగతా దేశాలు కూడా చూసినట్లయితే పిల్లల్ని ఎలాగ అక్కడ డెవలప్ అవుతున్నారు, ఎలా హైజీనిక్ ఉంటుంది, ఎలాగ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ యాంటీ సోషల్ యాక్టివిటీస్ కూడా పెరిగింది. మనకి చైన్ స్కాచింగ్ చూసినట్లయితే, బళ్ళు ఎత్తుకోవడం అంటే వాళ్ళ విద్యార్థులతోనే ఎక్కువ దొరుకుతుంది. దొరికినా సరే ఏ కాలేజ్ విద్యార్థి, బీటెక్ విద్యార్థి దొరుకుతున్నాడు. ఎందుకని డ్రగ్స్ వల్ల అలవాటు పడడం, అలా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కి ఇది అవడం. దీనివల్ల ప్రభుత్వం కూడా డ్రగ్స్ కంట్రోల్ చేయాలని చెప్పేసి ఉధృతంగా చేస్తుంది. దానివల్ల కూడా మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ రకంగా ఈ పిల్లలకి చెడు అలవాట్లు వెళ్ళకుండా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వెళ్ళకుండా, చెడు భాషకి వెళ్ళకుండా చేయడం. అలాగే మన గుంటూరు ఇప్పుడు ఎంపీ గారు, మినిస్టర్ గారు వాళ్ళ వైఫ్ కూడా ఒక వీడియో చేసి పెట్టారు, టాయిలెట్స్ ని ఎలా క్లీన్ చేయాలి అనే దాని మీద. అది కూడా చాలా నచ్చింది. ఈ రకంగా మనకి ఏంటంటే ఓ పొజిషన్ లో ఉన్న వాళ్ళు చెప్తే ఎక్కువ మంది వింటారు. మీరు అన్నట్టుగా సమాజంలో మంచి పొజిషన్ ఉన్న వాళ్ళు టాయిలెట్ గురించి మాత్రం తప్పు అనుకోవడం కాకుండా ఇది నేర్పించగలగాలి. టాయిలెట్ విధానం కానివ్వండి, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ. అలా విదేశాల్లో ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్ లో కూడా మన కార్పొరేట్ స్కూల్స్ కూడా పనికిరాని విధంగా వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. సో ఖచ్చితంగా అలాంటి కూడా మనం అడాప్ట్ చేసుకుని మన గవర్నమెంట్ కూడా ఇలాంటి పరిస్థితులు మన అందరికి కల్పించాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. రావు గారు అలాగే మేడం, అలాగే మీ టీవీ వారు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పరిచే బీసీలు వెనకాల అన్నంటే ఉన్నందుకు ఈ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాడు. వైకే టీవీ ఎల్లప్పుడూ బీసీలతో ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ బీసీల యొక్క వాయిస్ ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కృషి చేస్తుందని చెప్పేసి అందుకు మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ రావు గారు. అలాగే శ్యామ్ చంద్ర గారు మీరు చెప్పండి,
అంటే బీసీ ఎంప్లాయీస్ పాత్ర ఏంటంటే అభివృద్ధిలో, అంటే బీసీ ఎంప్లాయీస్ పరిస్థితి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఎడ్యుకేషన్ అయిన తర్వాత కానివ్వండి, లేకపోతే ఎంప్లాయ్మెంట్ విషయంలో కానివ్వండి, ఒకవేళ ఎంప్లాయీస్ అయిన తర్వాత కానివ్వండి, వాళ్ళ పాత్ర ఎలా ఉంది అభివృద్ధిలో? ఈ విషయంలో అయితే కొంచెం డెఫినెట్ గా కొంచెం బాధపడాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకండి? ఎందుకంటే సివిల్స్ లో బీసీలకు తగ్గ పర్సంటేజ్ లో ఎంప్లాయ్మెంట్ లేదు. ఇది వాస్తవం, ఎవరు ఎవరు అన్న ఒకటే. రెండోది క్రిమినల్ ఏరియా పెద్ద సమస్య, అది పెద్ద డిబేట్ అండి. మన తర్వాత మూడోది ప్రమోషన్ లో రిజర్వేషన్ లేవు, ఇది ఇంకో పెద్ద సమస్య. కాకపోతే ఏంటంటే ఉన్నంతలో అక్కడొకరు ఏదో కొంచెం మంచి పొజిషన్ లోకి వెళ్తున్నారు, అని చూసి ఆనందపడుతున్నారు, చెప్పలు పడుతుంది. సింపుల్. నాగేశ్వరరావు గారు మీరేంటో చెప్పబోతున్నారు ఇందాక? ప్రధానంగా ఏంటంటే మేడం, బీసీ విద్యార్థులు చదువుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా పౌష్టికాహారం అందాలి. కాబట్టి నేను మీకు మొదట్లో కూడా చెప్పాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వర్కింగ్ లో 903 బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. ఈ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లో దాదాపుగా వేలాది మంది విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఈ రోజు 3వ 4వ తరగతి విద్యార్థులకు 35 రూపాయలు ఇస్తా ఉన్నారు మెస్ ఛార్జీలు. 5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 46 రూపాయలు ఇస్తున్నారు. ఇంటర్ మరియు డిగ్రీ పై తరగతి విద్యార్థులకు 52 రూపాయలు ఇస్తున్నారు పర్ డే. కావున మేము ఏమంటున్నామంటే ఈ 38 రూపాయలకి, ఈ 46 రూపాయలకి, 53 రూపాయలకి పౌష్టికాహారం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా ఎక్కడ ఉండదు. 38 రూపాయలు అంటే పూటకి 13 రూపాయలు, 15 రూపాయలు, 18 రూపాయలతో ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడికి పౌష్టికాహారం అందదు. కావున మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరుకునేది అంటే ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా, కాలానికి అనుగుణంగా, ధరలకు అనుగుణంగా బీసీ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందాలంటే తక్షణమే రోజుకి 150 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి బీసీ విద్యార్థులకి కాస్మోటిక్ ఛార్జీలు నెలకి 120 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఈ 120 రూపాయలు వచ్చేసి ఎక్కడ కూడా ఒక పేస్ట్ గానీ, ఒక బ్రష్ గానీ, ఒక దువ్వెన గానీ, ఒక దుప్పటి గానీ వచ్చే పరిస్థితి లేదు. కావున మేము ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నామంటే బీసీ విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు నెలకి 500 రూపాయలు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం మేడం. అదే విధంగా ఈ 953 హాస్టల్స్ లోన దాదాపుగా 200 హాస్టల్సే పర్మనెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. దాదాపు 700 వరకు మన పర్మనెంట్ బిల్డింగ్స్ రెంటెడ్ బిల్డింగ్స్ లో ఉన్నాయి. ఈ 200లో కూడా దాదాపుగా 160 హాస్టల్స్ పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. పెచ్చులు కింద పడే పరిస్థితి, ఫ్లోర్ సరిగ్గా లేని పరిస్థితి, బాత్రూమ్ సరిగ్గా లేని పరిస్థితి, ఎలక్ట్రిసిటీ సరిగ్గా లేని పరిస్థితి ఉన్నాయి. కావున మేము ఏమంటున్నామంటే ఈ ప్రస్తుత ఎడ్యుకేషన్ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి వారు రీసెంట్ గా మనం చూసాం, అనేక కార్పొరేట్ కంపెనీలకి, వాళ్ళ కుయుక్తులకి, వాళ్ళ వాళ్ళ బినాములకి వచ్చేసి 99 పైసలకే ఎకరాల భూమి లీజుకి ఇవ్వడం జరిగింది. అన్న లీజుకి ఇచ్చారు కదా, ఎకరాల లీజుకి ఇచ్చడం జరిగింది. అది మేమేమంటున్నామంటే బీసీ హాస్టల్స్ కూడా 1124 హాస్టల్స్ 900 వర్కింగ్ ఉన్నాయి. కాబట్టి 903 బీసీ హాస్టల్స్ కి కొంచెం భూమి కేటాయించండి. భూమి కేటాయించి ఆ లీజు సంబంధించి ఇందాక అనగా డిస్కస్ చేసినప్పుడు ఆ లీజు కావాల్సిన ఖర్చులు మేము భరించుకుంటాం, ఖచ్చితంగా భరించుకుంటాం. 903కి పర్మనెంట్ బిల్డింగ్స్ ఇచ్చే విధంగా మేము ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటా ఉన్నాం మేడం. అదే విధంగా ఈ రాష్ట్రంలోన దాదాపుగా గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది, గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది, ఆల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, డిఎస్సి ఉంది, కానిస్టేబుల్ ఉంది, ఎంసెట్ ఉంది, నీట్ ఉంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసి మనకు వచ్చేసి మేడం ఎలా ఉందంటే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మాత్రము ఫీజు సడలింపు ఉంది, కానీ బీసీ విద్యార్థులకు మాత్రం ఓసీ విద్యార్థి సమానంగా ఉంది. దానివల్ల ఏమవుతుందంటే మేడం కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసుకునే అభ్యర్థి డిఎస్సి రాలేకపోతున్నాడు, ఎస్వి యూనివర్సిటీ ఎగ్జామ్ రాసుకునే వ్యక్తి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రాలేకపోతున్నాడు, అదేవిధంగా వెటనరీ యూనివర్సిటీ ఎగ్జామ్ రాసుకునే వ్యక్తి ఇంకో నీట్ ఎగ్జామ్ రాలేకపోతున్నాడు. కాబట్టి మేమేమడుతున్నామంటే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఏ విధంగా అయితే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఫీజు సడలింపించారో మా బీసీ విద్యార్థులు కూడా ఫీజు సడలింపించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వాళ్ళు రాసుకునే విధంగా ఫీజు సడలింపు ఇవ్వాలని చెప్పేసి ఈ వైకే వేదిక ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటాం. అదే విధంగా రాష్ట్రంలో 4 స్టడీ సర్కిల్స్ ప్రస్తుతం పెట్టడం జరిగింది. మన కూడా డిఎస్సి రాశారు, కానిస్టేబుల్ రాశారు. ఈ 4 స్టడీ సర్కిల్ వచ్చేసి కర్నూలులోన, గుంటూరులోన, తిరుపతిలోన, వైజాగ్ ఉన్నాయి మేడం. ఈ వైజాగ్లోనే ఎక్కడ కూడా మనకు పర్మనెంట్ స్టడీ సర్కిల్స్ లేవు. మేమేం కోరుకుంటున్నామంటే ఒక పర్మనెంట్ స్టడీ సర్కిల్ కేటాయించండి, పర్మనెంట్ బిల్డింగ్స్ కేటాయించండి, అదేవిధంగా పర్మనెంట్ స్టాఫ్ కేటాయించండి. అదేవిధంగా ఈ కోచింగ్ వ్యవస్థల్లో పర్మనెంట్ కోచింగ్ స్ట్రక్చర్ కేటాయించేసి మా బీసీ విద్యార్థులందరూ కూడా అక్కడ చదువుకునే విధంగా, అంటే ఎంతమంది అప్లై చేస్తే అంతమంది చదువుకునే విధంగా స్టడీ సర్కిల్లోన ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుకునే విధంగా ఫెసిలిటీస్ మొత్తం ప్రొవైడ్ చేసి మా బీసీ విద్యార్థులకి పర్మనెంట్ జాబ్ వచ్చే విధంగా ఏ విధంగా అంటే, ఎందుకంటే ఒక ప్రిన్సిపల్ ప్రొవిజర్ బాగుంటే రిజల్ట్ బాగుంటుంది మేడం. ప్రిన్సిపల్ ప్రొవిజర్ బాగాలేకపోతే రిజల్ట్ రాదు ఏ ఎక్స్పెరిమెంట్ లో కూడా. కావున అదే 2000 మన బైఫర్కేషన్ అయిన తర్వాత అంతకుముందు ట్యాంక్ బండ్ లో మన బీ స్టడీ సర్కిల్ ఉండేది మేడం. ఏ విధంగా అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ముద్దార్ రవిచంద్ర సార్ అయితేనేమి, సుధాకర్ సార్ అయితేనేమి, ఇంకోరు వెంకటనారాయణ సార్ అయితేనేమి, వీళ్ళు ఏ విధంగా అయితే గ్రూప్ 1 ఆఫీసర్ ఐఏఎస్ అయ్యారో అదే విధంగా స్ట్రక్చర్ మన బీసీ మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చే విధంగా స్టడీ సర్కిల్ 4 కాకుండా ప్రతి జిల్లాకు స్టడీ సర్కిల్ కేటాయించే విధంగా
తెచ్చి ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ తీసుకొని వచ్చి కోచింగ్ ఇస్తే గన అనేక మంది బీసీ విద్యార్థులు సివిల్ అనే చెప్పట్లో సివిల్ సర్వీస్ ఎంటర్ అవుతారు, గ్రూప్ 1 సర్వీస్ ఎంటర్ అవుతారు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎంటర్ అవుతారు. కావున మేము ఈ వైకే స్టూడియో వేదికగా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరపున అందరు లీడర్ సమక్షంలోన ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ అండి. ఈరోజు పూలే గారి జయంతి సందర్భంగా బీసీ ఎడ్యుకేషన్ అనే అంశంపై నిజంగా మీ వాల్యుబుల్ సజెషన్స్ కానివ్వండి, లేకపోతే మీ సూచనలు సలహాలు వైకే టీవీ తరఫున వైకే టీవీ నుంచి ప్రభుత్వానికి ప్రజలందరికీ కూడా అందించినందుకు నేను వైకే టీవీ ధన్యవాదాలు తెలుపుతోంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.